పెహల్గాం ఘటనపై మంగళగిరికి చెందిన రిటైర్డ్ సీనియర్ మేజర్ వీఆర్కే చారి స్పందించారు. వీక్షిద్దాం మనసులో మాట. గతంలో జరిగినటువంటి 3 యుద్ధాల్లోనూ నేను పార్టిసిపేట్ చేశాను. విచిత్రం ఏమిటంటే నేను కమిషన్ అవ్వగానే 2nd August 1964 ఇమీడియట్గా నన్ను ఢిల్లీ పంపించారు. ఢిల్లీ యూనిట్. ఆరు నెలల తర్వాత మొబిలైజేషన్లో మా యూనిట్ని వెస్ట్రన్ సెక్టార్లో జలంధర్ దగ్గరగా, జలంధర్కి కొంచెం దూరంలో మా యూనిట్ని ప్లేస్ చేశారు. మాది ఆంఫిబియన్ డక్స్ యూనిట్. అక్కడ బ్యాస్ రివర్ ఉంది లాహోర్ దగ్గర. లాహోర్ దాటిన తర్వాత టు ఎంటర్ ఇంటూ పాకిస్తాన్ ఆ రివర్ని క్రాస్ చేయాలి. నాకు ఇచ్చిన టాస్క్ వాళ్ళు మా మేజర్ గారితో, నాకు, అనదర్ క్యాప్టెన్, ముగ్గురికి ట్రూప్స్ని వ్యాస్ రివర్ క్రాస్ చేసి వాళ్ళని యథావిధిగా మళ్ళీ యుద్ధ ప్రదేశాలకు వెళ్ళాలని ఆర్డర్స్. అదేవిధంగా మేము వెళ్ళి మా డ్యూటీ చేయటానికి తయారయ్యాం. నిజంగా ఎంత ఘోరం అంటే, ఈ పాకిస్తాన్ వాళ్ళు గెలిచేటప్పుడు ఒక రకంగా ఉంటారు, ఓడిపోయేటప్పుడు ఒక రకంగా ఉంటారు. అంటే అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు పట్టుకోవడం. బహుశా అటు పాలిటిక్స్ ప్లే చేసి అయూబ్ ఖాన్, జనరల్ అయూబ్ ఖాన్, అప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ పాకిస్తాన్, లాల్ బహదూర్ శాస్త్రి మన ప్రైమ్ మినిస్టర్, వీళ్ళిద్దరూ తస్కంత్లో సమావేశమై యుద్ధం జరగకుండా చేద్దామనే సమావేశంలో ఉన్నారు వాళ్ళు. ఇది 65 వార్డు గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో 2 రోజులు 3 రోజులు సమావేశాలు అయినాయి. అన్ఫార్చునేట్ అండ్ గ్రేట్ ట్రాజడీస్, మన ప్రధానమంత్రి, లేట్ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. అది చాలా హృదయ విదారకం. గ్రేట్ లీడర్, జై జవాన్ జై కిసాన్ చెప్పినవాడు లాల్ బహదూర్ శాస్త్రి. రెండో వారు నేను పార్టిసిపేట్ చేసింది బంగ్లాదేశ్ లిబరేషన్, ఈస్ట్ పాకిస్తాన్. ఎట్ దట్ టైం ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాను వెస్టర్న్ సైడ్ ఉండేది, ఈస్టర్న్ సైడ్ ఉండేవాడు. కమాండర్ ఒకటి అయూబ్ ఖాన్. అప్పుడు జనరల్ నజీబ్ ఈజ్ కమాండింగ్ ది ఈస్టర్న్ కమాండ్. దోస్ డేస్ భయంకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మన ఇండియా విజయం పొందింది. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు చాలా చాకచక్యంగా మనందరినీ ఎంతో పులిగొలుపుతూ మర్యాద అప్ చేసి మన ట్రూప్స్ యుద్ధం చేసేటట్టుగా చేశారు. అది మరవడానికి. నేను యుద్ధం కావాలని అంటలేదు, కానీ ఇది తప్పనిసరిగా వస్తుందని మటుకు నాకు నమ్మకం. రావాలి. వచ్చినప్పుడే మనం పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి మళ్ళీ వరల్డ్ మ్యాప్లో లేకుండా చేద్దామనే ఉద్దేశం నాకు. స్ట్రాంగ్ ఒపీనియన్. ఐఎమ్ ఆఫ్ ది ఒపీనియన్. సో జై హింద్.